హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. మేమండి సడన్గా అయితే ఇండియా ట్రిప్ ప్లాన్ వేసుకున్నాము. సో ఆన్ ద వేలో మీకు వ్యూ చూపిస్తున్నాను. రోడ్ సైడ్ వ్యూ అండి. గ్రీనరీ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ. బట్ మెయింటైన్ చేయడం కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తారండి. కటింగ్ కానీ మెయింటెనెన్స్ కానీ. ఇంకా మనం అబుదాబి ఎయిర్పోర్ట్లోకి అయితే ఎంట్రీ అయినామండి. సో ఇక్కడైతే బస్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయండి. సో మేము ఇంకా బస్సులో వెళ్తున్నాము ఎయిర్పోర్ట్కి. ఇక్కడ వచ్చేసి ఇదంతా ఎయిర్పోర్టేనండి. ఎంట్రీ అయ్యాము. ఇంకా మరి వచ్చేసి టెర్మినల్. ఇంకా బస్సులో ఎందుకు వెళ్తున్నాం అంటే మేము ఓన్లీ హ్యాండ్ లగేజ్ బుక్ చేసుకున్నాము. సో ఇంకా లగేజ్తో బుక్ చేసుకుంటే మాత్రం మనకు క్యాబ్ తీసుకోవాలి. సో వితౌట్ లగేజ్, ఓన్లీ హ్యాండ్ లగేజ్ కాబట్టి లగేజ్ లెస్తో అందుకే బస్సులో వెళ్తున్నామండి. బస్ ఫెసిలిటీస్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి. సో ఇది వచ్చేసి టెర్మినల్ 1 దగ్గరనే బస్ స్టాప్ చేస్తారండి. మాది వచ్చేసి టెర్మినల్ 3 అండి. సో ఇక్కడ స్టాప్ చేసి మనం ట్రోలీ తీసుకొని మన లగేజ్ అందులో పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ కూడా ఉండదండి టెర్మినల్ 3కి. ఇంకా వెళ్ళిపోవచ్చు. ఇది వచ్చేసి బస్ స్టాప్ అండి. ఇక్కడ ఇంకా బస్ స్టాప్ అయిపోద్ది. మన లగేజ్ తీసేసుకున్నాం. ఇక్కడ లగేజ్ తీసేసుకొని ఇంకా మనం వెళ్ళిపోవచ్చు. మా కిడ్స్ అండి. సో ఫ్రెండ్స్, ఇంకా మేమైతే లోపలికి ఎంట్రీ అయ్యాము. ఇంక ఇక్కడైతే మనకు చెకింగ్ అయిపోయిందండి. అంటే ఇంకా మనం బ్యాగ్స్ వెయిట్ చెక్ చేస్తారు. అక్కడ చెక్ చేశాక ఇంకా మనకు బోర్డింగ్ పాస్ ఇచ్చేస్తారండి. మనకు అంటే ఏ గేట్ నెంబరు, సీట్ నెంబరు అన్నీ చెప్పేస్తారు ఇక్కడే. సో ఇంకా మనం ఇంకా లోపలికి వెళ్ళడం. ఇంకా మా ఫ్రెండ్స్ చెకింగ్ అవుతుంది. సో ఇక్కడ వెయిట్ చేస్తున్నామండి. మా ఫ్రెండ్స్ కూడా అనుకోకుండా మాతో పాటు బుక్ చేసుకున్నారు. సో ఇంకా వాళ్ళు మేము కలిసి వెళ్తున్నాము. సో హైదరాబాదే కాబట్టి ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇంకా మా ఫ్రెండ్స్ ఇంక ఇక్కడ చూడండి ట్రోలీతో ఆడుతూ ఉన్నారు. ఇంకా ఇమిగ్రేషన్ కూడా అయిపోయిందండి. అక్కడ మనకి ఇంకా కెమెరాలో లేదు కాబట్టి తీయలేదు. ఇంక ఇది లోపలికి వచ్చేసాక డ్యూటీ ఫ్రీ అండి. ఇక్కడ మనకు వాచెస్ కానీ, పర్ఫ్యూమ్స్, బ్యాగ్స్, ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయండి. గోల్డ్ ఇంకా ఏవైనా మనం ఇక్కడ బై చేసుకోవచ్చు డ్యూటీ ఫ్రీలో. ఇక్కడ ఏది తీసుకున్నా మనకి ఇంకా చెకింగ్లో ఉండదు. మనం హ్యాండ్ లగేజ్లో పట్టుకెళ్ళిపోవచ్చు ఈజీగా. సో ఇక్కడైతే ఇవి ఉన్నాయండి అన్నీ. ఇంకా మనకు సో ఫ్రెండ్స్, ఇక్కడైతే మా పిల్లలును మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు వెళ్తున్నారండి. అక్కడ చూశారు కదా. ఇంక ఇక్కడ మనకు కూర్చోవడానికి కూడా సీట్స్ ఉంటాయండి. బట్ మనది గేట్ నెంబర్ ఎక్కడనో ఆడ చూసుకొని వెళ్ళి అక్కడ కొంచెం రిలాక్స్ అయ్యి కూర్చొని మనకి ఇంకా పొద్దున్న వచ్చేసాం కదా అండి. పిల్లలకు కొంచెం స్నాక్స్ అలా తినిపించేసుకొని వెళ్తామండి. సో ఇంకా మన గేట్ నెంబర్ రాలేదు, చూస్తున్నాము ఎక్కడుందా అనేసి. సో ఇంకా అడిగి వెళ్ళి కూర్చున్నాము. ఇంకా తర్వాత మాకైతే ఇంకా చెకింగ్ అయ్యిందండి. అక్కడ మనం చెక్ చేశారు. తర్వాత మన ఫ్లైట్ దగ్గరికి వెళ్ళడానికి బస్సులో వెళ్ళాలండి. ఇక్కడ లోపల కూడా బస్సులు ఉంటాయి. సో ఇక్కడైతే అందరినీ తీసుకెళ్తారండి బస్సులో. ఇదంతా ఫుల్ అయ్యాక ఇక్కడ నుంచి బస్సు వెళ్తుందండి. లాస్ట్ మేమేనండి. అందుకే చాలాసేపు వెయిట్ చేసాము ఇంకెవరెవరు ఉన్నారా అని తీసుకెళ్ళడానికి. ఇంక ఇక్కడైతే వెళ్తున్నామండి బస్సులో. బస్సు నుంచి ఒక 10 మినిట్స్ ఉందండి ఫ్లైట్ దగ్గరికి వెళ్ళడానికి. సో చూడండి ఎన్ని ఫ్లైట్స్ ఉన్నాయో అసలు అయితే. అవన్నీ ఇంకా క్లీనింగ్ చేయడము, కొంతమంది ఇంకా వెక్కుతున్నారు.
ఇంకా చాలా అంటే చాలా ఫ్లైట్స్ ఉన్నాయండి ఇక్కడ. సో ఫ్రెండ్స్, మనం ఎక్కాల్సిన ఫ్లైట్ అయితే ఇదేనండి. ఇంకా వచ్చేసాము. ఇంకా ఇక్కడ అందరు బస్ స్టాప్ చేశాక ఇంకా అందరు మెల్లగా దిగేసి వెళ్తారండి. ఇంకా లోపలికి వెళ్ళేసి ఇంకా మనం సీట్ నెంబర్ చూసేసుకొని కూర్చుంటాము. عندما يطلب منكم طاقم الطائرة استعمالها اسحبوها من الغلاف وضعوها فوق رأسكم. اربطوا شريط السترة حول خصركم واسحبوه لتضيقوها. انفخوا سترة النجاة فقط عند مغادرة باب الطائرة أو بعد الخروج من المخرج المخصص فوق جناح الطائرة. لنفخ السترة اسحبوا المقبض الأحمر بقوة. ఇంకా మా బాబు అయితే ఇంకా విండోల నుంచి మమ్మీ ఫ్లైట్స్ ఇక్కడ ఉన్నాయని చూపిస్తున్నారు. సో ఇంకా కంటిన్యూ ఉంది చూడండి. చేద్దామని కూర్చున్నాడు. ఒక 5 minutes 10 minutes చేశారండి.